కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. నా జీవితంలో నీవు చేసిన మేలుకు నిన్నే స్తుతిస్తానయ్యా. నా జీవితంలో మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్? పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని గొప్ప దైవ సేవకుడు ఈరోజు మన లోకంలో లేడు. ఆయన అందమైన మోహము అలా చూడాలంటే చాలా భయంకరంగా, చాలా బాధగా ఉంది. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు. కానీ మనం అందరము ఒక ఆదరణ మనకు కావాలి. తెస్సలోనికీ పత్రికలో పౌలు చెప్పినట్టుగా అన్యుల వల్లే మీరు బాధపడద్దని చెప్పాడు. మరి మనం అందరం కూడా పరలోకంలో కలుసుకుంటాం కాబట్టి అలాంటి నిరీక్షణతో మనం ఉండాలని, మనము దేవుడి యొక్కకు వెళ్ళినప్పుడు ప్రవీణ్ గారిని తప్పనిసరిగా చూస్తాం.